Hello everyone, welcome to High Tech Academy. Ma Now today it's a topic about the circulation. In the circulation lesson, circulatory system only. ఈ వీడియో కూడా వెరీ ఇంపార్టెంట్ నాన్న మీకు. దిస్ మస్ట్ కమ్ ఫర్ యువర్ షార్ట్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ దట్ మే కమ్ ఫర్ 2 marks or 4 marks. Sometimes he will give in a brief way in the 4 marks, sometimes he will give for the 2 marks నాన్న. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ topic in the circulatory system. Same thing, this video also you watch until the last. It is in a short way. What is meant by circulation? Circulation ante entidi? Flow of blood from heart to body parts to heart. ఇది circulation అని తెలుసు మనకి. ఓకేనా? ఒక circulation ని మనకి హార్ట్ పార్ట్స్ నుంచి సర్క్యులేషన్ జరిగేదాన్ని the scientist, who is the scientist? He has explained, that is William Harvey. William Harvey has explained us two types of circulations nana. ఒకటి వచ్చేసరికి పల్మోనరీ, ఇంకోటి వచ్చేసరికి సిస్టమిక్ నాన్న. మేడం, పల్మోనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్. పల్మోనరీ దాని నేమ్లోనే ఉంది. నేనేమన్నాను? పల్మోనరీ ఆర్టరీ, పల్మోనరీ వీన్స్ ఆర్ రిలేటెడ్ టు ద లంగ్స్. సో ఈయన ప్రకారంగా మనకి ఏదైతే ఈ సర్క్యులేషన్, ఏదైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, ఒక కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ ద హార్ట్, ఒక కాంట్రాక్షన్ ఒక రిలాక్సేషన్ మధ్యలో హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి హార్ట్కి, దాన్నే మనం ఏమంటాము? William Harvey circulation. That is in what? Pulmonary way, systemic way. If the blood flows from heart to lungs. Okay? If the systemic, if the blood flows from heart to rest of body parts except lungs, rest of body parts. అర్థమై ఉంటుంది? ఓకేనా? లంగ్స్కి తప్ప మిగతా బాడీ పార్ట్స్కి అంతా వెళ్తే దాన్ని సిస్టమిక్. ఏదైతే మన జరుగుతున్న బాడీలో 2 types జరుగుతాయి నాన్న. ఏంటది? ఒకటేమో హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళడం. ఎందుకు వెళ్తాయి మేడం హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చేసరికి? నేను మీకు హార్ట్లో 2 parts చెప్పాను నాన్న. ఏంటిది అది? పల్మోనరీ artery and second one is pulmonary vein. Vein function ఏంటిది? From body parts to heart. Artery function ఏంటిది? From heart to body parts. So అన్ని ఆర్టరీస్, ఏది మన ఏదైతే అయోటా ఉందో, అయోటా ఏమో మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్, బాడీ పార్ట్స్కి అంతా ఏం పోవాలి? ఆక్సిజనేటెడ్ బ్లడ్. Except pulmonary artery, this will send deoxygenated blood to lungs. Pulmonary vein from body parts to heart, so it will send the oxygenated blood from lungs. అంటే మీకు ఇక్కడ ఏంటి మేడం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే, బాడీ పార్ట్స్ నుంచి రిటర్న్ వస్తుందంటే దట్ మే బీ హ్యావింగ్ ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో దట్ veins will go to the lungs first and it will make it oxygenated and will send to the heart. So whatever that is rest, something is deoxygenated left in the what? Heart, that will be immediately going to the lungs. So why I am saying lungs? What lungs are taking? Oxygen it is taking. So what it will do? It will make the blood oxygenated. I think you have got it. What is mean by pulmonary? Completely related to the lungs, heart to the lungs. So pulmonary లో వచ్చేసరికి ఏం ఇన్వాల్వ్ అవుతున్నాయి? పల్మనరీ ఆర్టరీ అండ్ పల్మనరీ వీన్. సిస్టమిక్ లో వచ్చేసరికి ఏం ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ అంటే అయోటా. వాట్ ఈస్ దట్? సిస్టమిక్ అయోటా. Now one more thing నానా, సర్క్యులేషన్ అన్నాను. సో ఈ విలియం హార్వేనే మనకి 2 ways ఆఫ్ సర్క్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏంటా 2 ways ఆఫ్ సర్క్యులేషన్స్ వచ్చేసరికి, వన్ ఈస్
సింగిల్ సర్క్యులేషన్. వన్ ఈజ్ సింగిల్ సర్క్యులేషన్. అంటే ఏంటి మేడం? సింగిల్ సర్క్యులేషన్, the flow of blood from heart to other body parts in one way or in one contraction and relaxation in one action of heart. Once, ఒకటేసారి హార్ట్ నుంచి రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ కి వన్స్ వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? సింగిల్ సర్క్యులేషన్. మెయిన్ గా మనం ఇది ఎక్కడ చూసుకుంటామంటే ఫిష్, నాట్ ఇన్ ద హ్యూమన్స్. ఫిష్ లో వన్సే వెళ్తుంది. వేర్ యాజ్ కమింగ్ టు ద వాట్ ఈస్ ద సెకండ్ వన్? డబల్ సర్క్యులేషన్. డబల్ సర్క్యులేషన్ దాని నేమ్ లోనే ఉంది. ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ట్వైస్ ఇన్ వన్ సర్క్యులేషన్, ట్వైస్ ఇన్ వన్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. సో ఒక కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద హార్ట్ లోని ట్వైస్ జరిగితే దాన్ని ఏమంటాము? డబల్ సర్క్యులేషన్. వన్స్ జరిగితే దాన్ని ఏమంటాము? సింగిల్ సర్క్యులేషన్. మరి వాట్ అబౌట్ ద డబల్ సర్క్యులేషన్ ఎగ్జాంపుల్స్? మనమే. ఎవరు? మ్యామల్స్ అంటే అందులో మంకీస్ వస్తాయి. ఓకే, మ్యామల్స్, అనదర్ యానిమల్స్. ఓకే, దట్ విల్ కమ్ under twice. Only the coming to the fishes, they will come under the single circulation. I think you all got it about the circulation. How many types of circulations are there? 2 types. First of all, main circulations are pulmonary and systemic. By comparing this pulmonary and systemic, how many are there? 2 types, single circulation and double circulation. Everyone note down the topic ma. Okay ma, everyone note down about the circulation topic. And the continuation topic to the circulation topic is lymphatic system. Nothing but lymph. About the lymph ante enti? మీరందరూ జనరల్లీ అవర్ బాడీ ఈస్ కవర్డ్ విత్ 75% ఆఫ్ వాటర్. 75% of our body is filled with fluid and the rest of the percent is filled with blood. How many types of blood vessels are, blood types are there? WBC, RBC are present. So lymphatic system, మనం ఇప్పుడు ఒక పాత్వే చూసుకున్నాం నాన్న. ఆర్టరీస్, వీన్స్ బ్లడ్ తీసుకెళ్తున్నాయి. So what is mean by lymphatic system is it is a network like system present in between arteries and veins. In between the arteries and veins, one system is present. That network like system is called lymphatic system. So lymphatic system is having different organs in the body. What is that? Lymph nodes, lymph vessels, and having lymph organs also. Best examples, when you will see in the spleen, thoracic duct. What is mean by thoracic duct? When you see the backbone, it is covered by 5 types of vertebrae: cervical, thoracic, lumbar, sacrum, coccyx. సో మన ఏదైతే వర్టిబ్రే ఉందో, మన స్పైనల్ కార్డ్ ఉందో, అవి మనకి 5 టైప్స్ ఆఫ్ వర్టిబ్రేస్ తో కవర్ అయి ఉంటుంది. మన బ్రెయిన్ నుంచి ఎండ్ అవుతున్నప్పుడు సర్వైకల్ తర్వాత థొరాసిక్ తర్వాత మనకి లుంబార్ తర్వాత సాక్రమ్, కోకిక్స్, ఎండ్ పెల్విక్ గడ్డిల్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి ఇది ఎందుకు ప్రెజెంట్ అయి ఉందంటే మ్యాక్సిమం మనకి న్యూట్రోఫిల్స్, బాసోఫిల్స్, ఎప్పుడైతే మీరు బ్లడ్ టెస్ట్ చూసుకుంటారు కదా, కింద న్యూట్రోఫిల్స్, బాసోఫిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దట్ వాటరీ కలర్ క్యాపిలరీస్ ఆర్ బేస్డ్ అపాన్ ద లింఫ్. సో మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుంది మేడం? మనకి ఇక్కడ ఎందుకు యూజ్ అవుతుంది? సో నీకు ముందుగానే నీ బాడీలోకి యాంటీజెన్స్ వచ్చినప్పుడు నీ సెల్ఫ్గా డిఫెండ్ అవుతున్నావు. ఎలా అవుతున్నావు? విత్ ద హెల్ప్ ఆఫ్ లింఫ్. నీ బాడీలో ఫ్యాట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ లింఫ్. సో అండ్ ఇన్ యువర్ బాడీ ఎనర్జీ సిస్టమ్ అంటాం. మనకి ఎనర్జీ వస్తుంది, మనకి ఒక డిసీజ్ని టాలరేట్ చేసే ఒక కెపాసిటీ వస్తుంది. ఆ ఇమ్యూన్ బ్యాలెన్స్, ఇమ్యూనిటీ అంటాం దాన్ని, అందరం జనరల్ వర్డ్లో ఇమ్యూన్ బ్యాలెన్స్. ఓకే, ఫ్యాట్ అబ్జార్ప్షన్ అంటే ఫ్యాట్ బర్నింగ్. నెక్స్ట్, what it is doing? Defending against
infections, defending against infections also, and it will help in the edema. Edema ante enti madam? Okay, edema, when you will see, when you are in continuous sitting position, or sometimes the swellings of the your legs you'll see, so it will helps in the maintaining of the edema also. So lymphatic system is a major system in our body. సో మేజర్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. అండ్ మీకు ఎక్కువ ఎలాబరేటెడ్ గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది ఐ హావ్ గివెన్ ఆల్రెడీ, వాట్ ఎవర్ దీస్ ఐ హావ్ గివెన్ ఎక్స్ట్రా ఓన్లీ. సో లింఫ్ అంటే ఎలా గుర్తుపట్టాలి అని అంటే, ఒక స్ట్రీమ్ ఎవరి మధ్యలో ఉంటుంది, ఆర్టరీస్ కి వీన్స్ కి మధ్యలో ఒక స్ట్రీమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, వాటరీ ఫ్లూయిడ్, వాటరీ మ్యూకోజల్ ఫ్లూయిడ్. సో వెన్ యూ విల్ సీ ద, when you will go further, when you will be choosing the science group only, there you will find a malt. What is mean by malt? Mucosal, mucosal associated lymph tissue, mucosal associated lymph tissue. What is mean by this? Means the toleration, the whatever the defenses against to the lymph. So briefly you will be explaining and learning in further study. Up to this, how they are, ఎలా ఉన్నాయి, ఎలా ప్రెసెంట్ అయి ఉన్నాయి, ఏం చేస్తున్నాయి మనకి ఇమ్యూన్ బ్యాలెన్స్, ఫ్యాట్ అబ్జార్ప్షన్, ఇన్ఫెక్షన్ ని డిఫైన్ చేస్తున్నాయి, అండ్ హెల్పింగ్ ఇన్ ద ఎడిమా కండిషన్ ఆల్సో. దిస్ ఈస్ అబౌట్ యువర్ lymphatic system, and this lymphatic system is present in various, in the small intestine, in the spleen, in the thoracic duct, okay, in the adenosal parts, everything these nodes are present, these vessels are present. Anytime when you are having the, these are the main parts, no, adenosal parts కానీ, thoracic parts కానీ, bone marrow కానీ, ఇవన్నీ తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. అక్కడ మనకి ఇవి ఏం చేస్తున్నాయి అంటే, ఏదైతే అవుట్ స్ట్రీమ్ అంటే బ్లడ్ వెళ్తున్నప్పుడు వేస్టేజ్ కానీ దాని యొక్క లీకేజెస్ జరుగుతాయి, ఆ లీకేజెస్ ని మళ్ళీ బ్యాక్ కి మనకి బ్లడ్ లోకి పంపిస్తుంది, టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కిల్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. మెయిన్ గా మీకు జనరల్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ప్యూరిఫైయింగ్, it is defending, it is acting as a policeman in our body. Have you got it, ma? I think you have understood this short and sweet topic. Anything is there, comment me and note down this also.